అందరు వినండి బాబు, లిజన్ కేర్ఫుల్లీ. కార్ ఉంది, ట్రిప్ స్టార్ట్ అయింది. ఎక్కడికి, ఎందుకు, ఏమిటని మధ్యలో అడిగితే మాత్రం వేరే రకంగా ఉంటుంది. దింపిన చోట ప్లేస్ చూసిన తర్వాత మాట్లాడాలి. అర్థమవుతుందా? ఆకలి అంటారా? నాతో ఏదో సరిపోతుంది. ఫ్రెండ్స్తో ఇలా ట్రిప్స్ ప్లాన్ చేయడం అలవాటు చేసుకోండి బ్రదర్స్. ఎందుకంటే మనకున్నది షార్ట్ లైఫ్. దీన్ని కూడా రిస్ట్రిక్షన్స్ మనకొద్దు. ఏమంటారు? నేచర్ ఈజ్ ద బెస్ట్ వే టు అంటే మనల్ని మనం ఫ్రీ చేసుకోవడానికి ఈ నేచర్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ దట్. ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మా వాళ్ళ గోల అంతా ఇంత కాదు, వీళ్ళ ఎంటర్టైన్మెంట్కి బలిగా బాగా రావాల్సిందే. చూస్తున్నారుగా వీళ్ళ ఎక్స్ప్రెషన్లు, వీళ్ళ గోల నడుస్తుంది. కానీ ఈ వర్షాలకి రోడ్లు మొత్తం నీళ్ళతో నిండిపోయింది. బట్ అలా వెళ్ళడం కూడా ఒక టైప్ ఆఫ్ థ్రిల్లింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆ మజా వేరు ఉంటుంది. కానీ బీ సేఫ్, జాగ్రత్తగా వెళ్ళడం కూడా ముఖ్యం. అండ్ మా సేఫ్టీ ఫీచర్స్ కూడా మేము కూడా చూసుకుంటూనే జాగ్రత్తగానే రావడం అయితే జరిగింది. సో హాయ్ డార్లింగ్స్, ఏటూరు నాగారం సైడ్ వెళ్తే కనుక ములుగు క్రాస్ చేసిన తర్వాత ఏటూరు నాగారం ఫారెస్ట్ ఏరియా స్టార్టింగ్ వస్తుంది. వర్షం సీజన్లో అయితే ఇది చాలా ప్లెజెంట్ఫుల్ ఏరియా. రోడ్డు కానీ ఆ గ్రీనరీ కానీ నిజంగా చెప్పాలంటే హెవెన్ లెక్క ఉంటుంది. అండ్ వెహికల్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి బట్టి ఒక మంచి డ్రోన్ షాట్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఆ వెహికల్స్ కూడా అప్పుడప్పుడు వచ్చాయి, రాలేదని కాదు. కానీ ఆ రైనీ సీజన్స్లో అలా మా వాళ్ళు ఇక దొరికిందే సంద అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క కథలు అనమాట. వెహికల్స్ కూడా రావట్లేదని కాదు, వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. బట్ కేర్ఫుల్గా అనమాట, తగ్గేదేలే అన్నట్టుగా. అండ్ చెప్పాలంటే అక్కడ మాత్రం టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట ఆ ఏరియా కూడా. అండ్ అందరు వెళ్ళిపోయారుగా, వెహికల్ అయిపోయిందిగా. మా ఊళ్ళో కోతి చేస్తారు చూడరు, ఇక ఒక్కొక్కడు వీర లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాళ్ళే ఎంజాయ్ గైస్. పాంతకో వీళ్ళు వాళ్ళే కదా, మన ముందు నుంచి వచ్చిన వాళ్ళేగా. ఈ నీళ్ళల్లో వచ్చి స్విమ్ చేసుకుంటూ వచ్చారు, చుట్టూ తిరిగి వచ్చాం అంతే. రే 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 క్రేజీ. లిటరలీ సేయింగ్ గాయ్స్, అసలు వాటర్ ఫ్లో మాత్రం బీభత్సం అనమాట. అసలు మన దగ్గర పడుతున్న వర్షాలకి, ఇంకా పైనుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వాటర్కి అసలు ఈ గుండం జలపాతం అనేది ఒక రేంజ్ వైబ్ అని ఉందన్నమాట. సో అసలు
తగ్గేదేలే అన్నట్టుగా ఉంది వాటర్ కూడా. ఎక్దమ్ ఎంటర్టైన్మెంట్. ట్రెక్ అంటారా బాబు? ఈ ఫ్రెండ్షిప్ డేకి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్.